ఈరోజు వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి తిథి ఉంది. వైశాఖ శుక్ల అష్టమి తిథి నాడు అపరాజితాదేవిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అపరాజితాదేవి పూజను ఏ విధంగా నిర్వహించాలో, అదేవిధంగా స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి తిథి సందర్భంగా అపరాజితాదేవిని పూజించడం ద్వారా జీవితంలో పరాజయం అనేది లేకుండా శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. అపరాజితాదేవినే రాజరాజేశ్వరీదేవి, లలితా పరమేశ్వరీదేవి అనే పేర్లతో పిలుస్తారు. కాబట్టి అపరాజితాదేవి పూజ అంటే రాజరాజేశ్వరీదేవి పూజ, లలితా పరమేశ్వరీదేవి పూజ అని అర్థం. కాబట్టి ఈరోజు అందరూ కూడా గృహంలో దీపారాధన చేసుకొని లలితా అమ్మవారిని పూజించుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. లలితా సహస్రనామ స్తోత్రం పఠించడం వీలు కాని వాళ్ళు రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించినా కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకము వీటిని పఠించటానికి కూడా సమయం లేని వాళ్ళు ఈరోజు రాజరాజేశ్వరి పూజ సందర్భంగా, అపరాజిత పూజ సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. దీనివల్ల జీవితంలో ఉన్నత పదవీ యోగం కలుగుతుంది. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా పాటించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎవరైనా సరే 41 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన స్తోత్ర పారాయణ చేయటం, లేదా కొన్ని ప్రత్యేకమైన రోజులు మొత్తం కూడా స్తోత్ర పారాయణ చేయటం, ఇలా నియమంగా పెట్టుకున్న వాళ్ళు స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు కొన్ని విధి విధానాలు తప్పనిసరిగా పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, స్తోత్ర పారాయణలు చేసే వాళ్ళు ఎవరైనా సరే దీక్షా వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలి. అంటే పారాయణ కోసం ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను కేటాయించుకొని ప్రతిరోజు పారాయణ చేసేటప్పుడు ఆ వస్త్రాలను మాత్రమే ధరించి పారాయణ చేయాలి. భోజనం చేయటానికి శుచిగా ఉన్నటువంటి వేరే వస్త్రాలను వినియోగించుకోవాలి. ఈ స్తోత్ర పారాయణలు ప్రతిరోజు నియమంగా దీక్షలాగా చేసేవాళ్ళు రోజు తలస్నానం చేస్తే మంచిది. సాత్విక ఆహారం స్వీకరించాలి. కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేయాలి, ఇంకొక పూట అల్పాహారం స్వీకరించాలి. బ్రహ్మచర్య దీక్షను పాటించాలి. అలాగే సంధ్యా సమయంలో నిద్రించరాదు, పగటిపూట నిద్రించరాదు, రాత్రిపూట భూసేనం చేయాలి. ఈ నియమాలు పాటిస్తూ స్తోత్ర పారాయణలు చేయాలి. స్తోత్ర పారాయణలు చేసేవాళ్ళు ప్రతిరోజు కూడా నిర్ణీతమైన ప్రదేశంలో కూర్చొని స్తోత్ర పారాయణలు చేయాలి. అలాగే నిర్ణీతమైన సమయంలోనే స్తోత్ర పారాయణలు చేయాలి. అంటే ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో కూర్చొని స్తోత్ర పారాయణలు చేస్తే ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. అనవసరమైన విషయాల గురించి చర్చించకూడదు. స్తోత్రాలు పఠించేటటువంటి ఆ పుస్తకాన్ని ఏదైనా పీఠం మీద ఉంచుకొని పఠించినట్లయితే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. స్తోత్ర పారాయణ ప్రారంభించే ముందు కూడా ఆ స్తోత్రాలు ఉన్నటువంటి ఆ పుస్తకానికి ప్రత్యేకమైన పుష్పాలతో అలంకరణ చేసి పూజ చేసి ఆ తర్వాత స్తోత్ర పారాయణ ప్రారంభించాలి. ఈరోజు ప్రధానంగా అపరాజితాదేవి పూజ చేసే రోజు కాబట్టి, అపరాజితాదేవికి ప్రియమైన రోజు కాబట్టి ఈ రోజు నుంచి దీక్షగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినా కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఎప్పుడైనా సరే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేవాళ్ళు అంగన్యాస కరన్యాసాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన బాలామంత్రము, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన పంచదశి మంత్రము, ఇటువంటి మంత్రాలు ఉన్న వాళ్ళు మాత్రమే అంగన్యాస కరన్యాసాలు చేయాలి. బాలామంత్రాలు, పంచదశి మంత్రాలు ఏవీ లేని వాళ్ళు అంగన్యాస కరన్యాసాలు చేయవలసిన అవసరం లేదు. వసిన్యాది దేవతలను స్మరించుకొని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రారంభించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలని ప్రారంభం చేసే ముందు ఓం వసిన్యాది దేవతాయోయ్ నమో నమః అని మనసులో స్మరించుకొని ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవి అయి నమః అని స్మరించుకొని ఆ తర్వాత పారాయణ ప్రారంభించాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేవాళ్ళు అమ్మవారికి తప్పకుండా అన్నం నైవేద్యాన్ని సమర్పించాలి. బెల్లం పొంగలి ఇటువంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.